బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణకి రానుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్ విషయంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో 7 నిర్ణయం ప్రకటించారు స్పీకర్. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు స్పీకర్. అయితే కడియం, దానం, సంజయ్ పిటిషన్లపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. సంజయ్ కుమార్ పై విచారణ ముగిసిన స్పీకర్ నిర్ణయాన్ని రిజర్వ్ లో పెట్టారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లపై మాత్రం ఇంకా విచారణ కొనసాగుతోంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం చెబుతోంది బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపడుతోంది. అంతేకాదు ఇవాళ సుప్రీంకోర్టుకు మరిన్ని ఆధారాలు సమర్పిస్తామంటోంది. దాంతో ఇవాల్టి విచారణలో వాడి వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్ విషయంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో 7 నిర్ణయం ప్రకటించారు స్పీకర్. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అనర్హత పిటిషన్లను కొట్టేశారు స్పీకర్. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు స్పీకర్. అయితే కడియం, దానం, సంజయ్ పిటిషన్లపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. సంజయ్ కుమార్ పై విచారణ ముగించిన స్పీకర్ నిర్ణయాన్ని రిజర్వ్ లో పెట్టారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లపై మాత్రం ఇంకా విచారణ కొనసాగుతోంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం చెబుతోంది బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపడుతోంది. అంతేకాదు ఇవాళ సుప్రీంకోర్టుకు మరిన్ని ఆధారాలు సమర్పిస్తామంటోంది. దాంతో ఇవాల్టి విచారణలో వాడి వేడిగా వాదోపవాదాలు సాగే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ఎలాంటి వాదనలు జరపనున్నారు ఈరోజు? ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి ఎలాంటి ఆధారాలు సమర్పించనున్నారు? సుప్రీంకోర్టులో ఈ రోజు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతోంది. మధ్యాహ్నం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగబోతోంది. వింటర్ వెకేషన్ తర్వాత ఈ కేసు విచారణ ఫస్ట్ టైం జరుగుతోంది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 7 ఎమ్మెల్యేల అనర్హత పైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అనర్హత పిటిషన్లను కొట్టేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా వీరి పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కి గతంలో నవంబర్ నెలలో 4 వారాల సమయం ఇవ్వడం జరిగింది. అప్పటి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, కానీ ఆ తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ రిటైర్ అవడంతో ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ సిజేఐగా వచ్చారు. కానీ ఈ కేసు లిస్ట్ అవడం మాత్రం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం ముందు లిస్ట్ కావడం జరిగింది. అయితే స్పీకర్ పైన 4 వారాల సమయంలోపు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని చెప్పి కేటీఆర్ కోరుతున్నారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, సమయానుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ వీరిపైన అనర్హత వేటు వేయడానికి ముఖ్యంగా సరైన ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ తిరస్కరించడం జరిగింది. అయితే ఈ రోజు బీఆర్ఎస్ తరఫున ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, అలాగే జగదీశ్వర్ రెడ్డి వీరంతా కూడా వీరిపై అనర్హతకు సంబంధించి వీరు పార్టీ మారారు, కండువా కప్పుకున్నారు అన్న ఆధారాలని సమర్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తుందా సుప్రీంకోర్టు? లేదు ఇంకా బీఆర్ఎస్ ఈ రోజు వాదనల సందర్భంగా సమర్పించే ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఈ కేసులో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతోందని అనేది ఉత్కంఠ నెలకొంది. సో మధ్యాహ్నం ఈ కేసు విచారణ జరగబోతోంది.